కొన్నిసార్లు సమస్య కంటే కూడా దాని మీద ఇచ్చే వివరణ మరింత గజిబిజిగా ఉంటుంది. సమస్యను ఇంకా జటిలం చేస్తుంది. తమిళనాడుకు టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రి కావటం మీద అగ్రనటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యల పరిస్థితి అలాగే ఉంది. విజయ్ ముఖ్యమంత్రి అయినందుకు తనకెందుకు ఈర్ష్య అని ఆయన అడుగుతున్నారు. అసలు ఈ ప్రశ్నే ఒక విధంగా చాలా అవసరం లేనిది. ఈర్ష్య ఉందని ఎవరన్నారు? ఎవరైనా ఈర్ష్య పడుతున్నాడని చెప్పారా? ఎవరు చెప్పలేదే. కాకపోతే ఆయన ప్రమాణ స్వీకారం సమయంలో ఆ రోజే అనుకుంటా విమానాశ్రయాన్ని చూస్తున్న రజనీకాంత్ను మీడియా ఏమంటారు విజయ్ ముఖ్యమంత్రి కావటం మీద అంటే ఆయన నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. కనీసం నమ్మడమో ఇంకేమి చేయలే. ఎందుకంటే రజనీ ఒక్క చెయ్యి వేలు కదిలించడంతో 100 సంకేతాలు ఇవ్వగలరు, తమిళనాడు ఊగిపోతుంది కదా. మరి ఎందుకు ఏమీ అనలేదు అంటే ఖచ్చితంగా ఆయన స్పందించలేదు ఆ సమయంలో. దాన్ని ఆయన ఖండించడం లేదు. ఈరోజు కూడా ఆయన మీడియాతో ఏమంటున్నారంటే విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడని విని నేను షాక్ అయ్యాను అంటున్నారు. షాక్ అవ్వటం మీరు ఎందుకండి షాక్ అవ్వటం? స్టాలిన్ షాక్ అవ్వచ్చు, లేకపోతే ఇంకో పళనిస్వామి షాక్ అవ్వచ్చు, లేదా మోదీ గారు కావచ్చు. మీరు ఎందుకు అయ్యారు? దానికి ఏంటి వివరణ అంటే 2 ద్రవిడ పార్టీలు దెబ్బతినిపోయి విజయ్ ముఖ్యమంత్రి అయినందుకు షాక్ అయ్యానని. షాక్ అయ్యానని ఊరికే ఏదో మామూలు భాషలో చెప్పడం వేరు, కానీ నిజంగా మాట్లాడలేనంత షాక్ అయ్యారా మీరు? షాక్ అవ్వడానికి మీకేమి నాకు రాజకీయాలతో సంబంధం లేదంటున్నారు. నేను ఎందుకు ఈర్ష్య పడతాను? నేను చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నానన్నా. మరి రాజకీయాలకు అంత దూరంగా ఉన్నాం, మీరెందుకు షాక్ అవ్వాలి? షాక్ అయితే కూడా పాజిటివ్ షాక్ తప్ప అది నెగిటివ్ షాక్ కాదు కదా. అది కాకుండా ఇంకా తర్వాత దీన్ని కొనసాగించారు వివరణ. విజయ్ నేను చిన్నప్పటి చూస్తున్నాను, అతనికి నాకు 28 ఏళ్ళు వయస్సులో తేడా అంతరం ఉంది. అతను ముఖ్యమంత్రి అయితే నేనెందుకు అసూయపడతాను? అక్కడ ఆగలేదు. ఒకవేళ కమల్ హాసన్ అంటే తన సమకాలికుడు బాలచంద్ర దగ్గర తనతో పాటు నటుడుగా ఎదిగినవాడు. కమల్ హాసన్ ముఖ్యమంత్రి అయితే ఏమన్నా అసూయపడతానేమో అని కాస్త చిలిపి నవ్వు లాంటిది నవ్వారు. ఇక్కడ ప్రశ్న ఏమంటే సమకాలికుడైన కమల్ హాసనే ముఖ్యమంత్రి అయితే మీరు అసూయపడేటైతే మీకంటే చిన్నవాళ్ళు అయినప్పుడు ఇంకా పడతారు కదా. అసలు అసూయ ఎందుకు వస్తుంది రాజకీయాల్లో కానీ ఏ రంగంలో అయినా కానీ? పూర్ణ స్పర్ధలు విద్యలు అందే, వైరంలో వాణిజ్యం అందే అని విద్యలో పోటీ పడాలి, కానీ అసూయ ఎందుకు ఉంటుంది? ఎందుకు ఉండాలి? అసూయ ఉందా లేదా అది ఆయనకే వదిలేద్దాం. కానీ ఆయన చెప్పిన చివరి మాట దాంట్లో అన్నీ బయటపడుతున్నాయి. నేను 2021లో పార్టీ పెట్టుంటే ఖచ్చితంగా గెలిచి ఉండేవాడిని. ఇది నిజమా? అవునా కాదా? మరి ఎందుకు పెట్టలేదు? ఎందుకు అన్నిసార్లు అభిమాన సంఘాలు సమావేశాలు జరిపి ప్రకటనలు చేసి సంకేతాలు ఇచ్చి వెనక్కు తగ్గారు? బాధ్యత లేదా ప్రజా జీవితం పట్ల? ఆరోగ్యం బాగాలేదా? అది ముందే తెలుసు కదా మీకు ఆరోగ్యం బాగాలేదు, అధిక వయస్సు ఉందని. అయినా చేశారు కదా. కాబట్టి మీ అంచనా అనుకూలంగా లేదు కాబట్టి మీరు తగ్గారు. ఈ కథ హిట్ అవుతుంటే సినిమా మానేసినట్టుగా చివరి దాకా వచ్చి మీరు ఆగిపోయారు. లేదా వేరే శక్తులే ఒత్తిడి చేసి ఉండాలి మిమ్మల్ని పార్టీ పెట్టొద్దని. నిజాన్ని పార్టీ పెట్టమని ఒత్తిడి చేసింది బీజేపీ అని అందరూ భావించారు. అమిత్ షా, నరేంద్ర మోదీ చాలాసార్లు మిమ్మల్ని కలుసుకున్నారు. ఇవన్నీ బహిరంగంగా తెలిసిన విషయాలే. డిఎంకే అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ను కలుసుకోవటం. స్టాలిన్ను కలుసుకున్నప్పుడు అన్నా డిఎంకేకు కాస్త సంధానం చేసి విజయ్ రాకుండా ఆపాలని ఒక ప్రయత్నం జరిగింది. అది బీజేపీ కనుసరణల్లో జరిగింది అనేది ఒక బలమైన కథనం ఉంది తమిళనాడులో. ఊరికే ఉండడం కాదు, దానికి ఆధారాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇటు కమ్యూనిస్టుల దగ్గర అలాంటి ప్రతిపాదన వచ్చిందని కొంతమంది చెప్తున్నారు. అటేమో కాంగ్రెస్ వాళ్ళు కేసీ వేణుగోపాల్ ప్రధాన కార్యదర్శి పార్టీకి ఆయన స్వయంగా చెప్పారు, మా దగ్గరికి వచ్చారు, మనం అన్నాడేంకేతో కలుద్దాము, ఇట్లాంటి ప్రతిపాదన చేశారు, మేము వద్దన్నాము అని. కాబట్టి ఖచ్చితంగా అటువంటి ప్రతిపాదన ఉన్న సమయంలో మీరు కలిశారు. కలిసినప్పుడు మీ దగ్గర కూడా ఆ ప్రస్తావన వచ్చి ఉండకపోవచ్చు. రెండవది ఆ భారం మీరు వేసుకొని ఉండొచ్చు. లేదు కానీ బీజేపీ డిఎంకే కూడా అటువంటివి చేశాయని మిగిలిన పార్టీలన్నీ చెప్తున్నాయి. ఆ సమయంలో మీరు కలుసుకున్నారు, మీతో కూడా ఆ మాట అన్నారు అనలేదు తెలియదు. కానీ నా స్నేహం వల్ల నేను కలిశాను, ఇవేమి మాట్లాడలేదు అంటే మాట్లాడకపోతే పోయిండొచ్చు. ఆ మాట అనడము, ఆ సమయంలో కలవడం మీద సందేహాలు రావడం మీద పెద్ద అదేమీ అపరాధం కాదు కదా. రాజకీయ చర్చ ఎప్పుడు ఆ సందర్భంలో ఏ అంశం బుర్రలో ప్రజల ముందు బలంగా ఉంటే అదే అన్ని చోట్ల అంత ముఖ్యమైన వ్యక్తుల దగ్గర అది వస్తుంది కదా. కాబట్టి ఈ విషయంలో కూడా రజనీకాంత్ చెప్తున్నది కొంచెం అసాధారణంగా ఉంది. కలిశాను. ఇంకొకటి 2 విషయాలు ఇక్కడ.
ఇక్కడ ఎందుకు విచారించారంటే ఆయన ఓడిపోయినందుకంట వ్యక్తిగతంగా, అంటే డిఎంకే ప్రభుత్వం పోయినందుకు కాదు, తన నియోజకవర్గంలో స్టాలిన్ ఓడిపోయినందుకు విచారం వెలిబుచ్చుతున్నారట. మరి విజయ్కి నేను ముందే శుభాకాంక్షలు చెప్పాను అని చెప్తున్నారు. ఇక్కడ కూడా చిన్న మెలిక ఉంది. ఆయన విజయ్కి మాత్రమే గెలిచిన అభ్యర్థులందరికీ చెప్పారు. అప్పటికి ఇంకా ప్రభుత్వ స్థాపనకు ఆటంకాలు ఇవన్నీ లేవు. అందువల్ల నేను రజనీకాంత్ ఎందుకు మాట్లాడారు, ఏం మాట్లాడారు, వాటన్నిటి మీద చెప్పి ఆయనకు ఉద్దేశాలను ఆపాదించే అవసరం నాకు లేదు. కానీ ఆయన మాట్లాడిన తీరు, మాట్లాడిన విషయాలు, వాటి దిశ మట్టుకు తప్పకుండా అనుకూలమైనదిగా లేదు, జీర్ణం చేసుకున్నదిగా లేదు. మీరే చెప్తున్నారు కదా, షాక్కు గురయ్యాను. షాక్ గురవటం అంటే జీర్ణం కాకపోతేనే కదా మనం షాక్ అయ్యేది. అవన్నీ వదిలేయండి. ఇప్పుడు ఈరోజు మాట్లాడినప్పుడే నేను చాలా సంతోషంగా ఉన్నాను. విజయ్ బ్రహ్మాండంగా ఉన్నాడు, ఆయన చాలా చేస్తాడని నేను నమ్ముతున్నాను. మీరేం చెప్పట్లేదే. 2 ఏళ్ళు సమయం ఇవ్వాలన్నారు, అది మంచి మాటే. కానీ ఇంకోటి ఎన్టీఆర్ ఎంజీఆర్ సాధించలేదు, విజయ్ సాధించాడన్నారు, అది కూడా మంచిది. ఇవన్నీ అయినప్పుడు మీరు మనస్ఫూర్తిగా వెంటనే అభినందించి ఉండొచ్చు కదా. మీరు ఎన్నికల్లో గెలిచినందుకు విజయ్ని అభినందించారు, ఎన్నికల్లో వ్యక్తిగతంగా ఓడిపోయిన స్టాలిన్ను పరామర్శించారు. కానీ ప్రజల తీర్పు ఏమవ్వాలనుకున్నారు? దాని మీద ఎలాంటి ఒక పౌరుడుగా మీరు అంతకుముందు జయలలితను ఓడించమని పిలిపించారు, ఇంకోసారి ఇంకోటి ఇచ్చారు, ఇంకోసారి మీరే పార్టీ పెడతామన్నారు. ఇవన్నీ మీరు రాజకీయంగా చేసినాయి కదా. ఇప్పుడు నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను అంటున్నారు. ఉంటానప్పుడు పూర్తిగా ఉండాలి, పూర్తిగా ఉండట్లేదు కదా. మీరు ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న ఎన్డీఏ కూటమితో మీకు సాన్నిహిత్యం ఉంది అనే అభిప్రాయం అందరిలో బలంగా ఉంది. ప్రతిసారి చాలాసార్లు మీరు కలిసి కనిపిస్తున్నారు. ఇక్కడికి వస్తేనేమో విజయ్ని ఏర్పడ్డాన్ని మీరు మనస్ఫూర్తిగా స్వాగతించి అలా చేసినట్టు కనపడలేదు. ఇంకొకటి, అక్కడ వచ్చిన రకరకాల వివాదాల మీద కూడా మీరు ఎప్పుడు ఓ ప్రజాస్వామికంగా ఇటువైపు అన్నది మీరు ఎప్పుడు చెప్పలేదు. అవన్నీ వదిలేసి ఎన్నికైన పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా ఆలస్యం చేస్తుంటే కూడా మీరేం స్పందించలేదు. కాబట్టి మీరు స్పష్టంగా ఒక నిరాసక్త యోగం విజయ్ పట్ల మీరు ప్రదర్శించారు. పైగా ఆయన ముఖ్యమంత్రి కావడం దిగ్భ్రాంతికరం అంటున్నారు. నేను పార్టీ పెట్టంటే గెలిచుండేవాడని, నేనుంటే విజయ్ గెలిచేవాడని మీరు కాదు అని మీరు సూచిస్తున్నారు అన్యాపదేశంగా. కమల్ హాసన్ అయితే ఈర్ష్యపడి ఉండేవాడిని అంటున్నారు. సో ఇవన్నీ నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు. మిమ్మల్ని ఎవరు తక్కువ అంచనా వేస్తారు? మీరు గొప్పవాళ్ళనే కదా అందరు భావించి మాట్లాడారు. కాబట్టి రకరకాల వ్యాఖ్యానాలకు అవకాశం ఇచ్చేట్టుగా ఉన్నాయి, కానీ తగ్గించేవి కాలేవు. కమల్ హాసన్ రాజ్యసభ సభ్యుడు, మక్కల్ నీతి మగం అధ్యక్షుడు, ఆయన చేసిన వ్యాఖ్య చాలా ఆసక్తికరంగా ఉంది ఈ విషయంలో. నటులు అయితే మా మధ్య పోటీ ఉంటుంది కానీ ఈర్ష్య ఎందుకు ఉంటుంది అంటే, ఈర్ష్య నాకు లేదు, రజనీ ఉంది అంటున్నాడు అని కూడా కమల్ హాసన్ సూచిస్తున్నాడు. కొత్త ప్రభుత్వాన్ని చాలా ఎక్కువగా ఆశించకూడదు, 6 నెలల సమయం ఇవ్వాలని కమల్ హాసన్ అంటే 2 ఏళ్ళు ఇవ్వాలని రజనీకాంత్ అంటున్నారు. ఇప్పుడు ఈ రజనీకాంత్ ఎక్కడో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి, కొంచెం జీర్ణం కాని పరిస్థితి, కొంచెం తనతో పోటీ పెట్టినట్టుగా చూసే ఒక పరిస్థితి, అలాంటి స్థితిలో మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది. నేనేమీ మాట్లాడకపోతే ఈ వచ్చిన వ్యాఖ్యానాలే నిజం అనుకునే అవకాశం ఉంది కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది అంటే ఏదో తప్పనిసరి మాట్లాడుతున్నారు. కానీ ఈ మాట్లాడిన తర్వాత వ్యాఖ్యలు ఇంకా పెరుగుతాయి. ఎందుకంటే ఆయన వాడిన పదాలు అలా ఉన్నాయి. నటులు పదాల విలువ బరువు తెలిసిన వాళ్ళు కదా. ఒక ముక్కలో నాకు ఎందుకు ఉంటుంది, చాలా సంతోషిస్తున్నాను, ఇవన్నీ ఊహాగానాలంటే చాలు కాదు. ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. కొంతమంది అంటుంటారు కదా, మీరు చెప్తారా మేము చెప్పం. కానీ ఈర్ష్య, అసూయ, వయస్సు ఇవన్నీ చెప్తున్నారే. నేనుంటే గెలిచేవాడిని అంటే, మీరుంటే గెలిస్తే ఇప్పుడు కూడా మీరు మళ్ళీ గెలిచుండేవాళ్ళు, అంతే కదా దాని అర్థం. 21లో గెలిస్తే 26లో 5 ఏళ్ల తర్వాత. అందుకనే ఇది హాఫ్ హార్టెడ్ రియాక్షన్ లాగా ఉంది తప్ప మనస్ఫూర్తిగా అభినందించినట్టుగా కనిపించదు. ఇది కూడా చెప్పకపోతే బాగుండదు. ప్రజలంతగా విజయం సాధించిన తర్వాతనే ఒక అనివార్యమైన సవరణ అని చెప్పాలి.